హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. గన్తో కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు అగంతకులు. ఉదయం 7 గంటలకు రిన్షాద్ అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరకు వచ్చాడు. అతన్ని ఫాలో అయిన దుండగులు గన్తో కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రిన్షాద్ కాలికి బుల్లెట్ గాయమైంది. రిన్షాద్ ను హాస్పిటల్ కి తరలించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. రిన్షాద్ ఏటీఎం దగ్గరకు వచ్చిన వెంటనే అతనిపై కాల్పులు జరిపారు. రిన్షాద్ కోసం అప్పటికే ఎదురు చూశారు. యాక్టివాపై ఏటీఎం దగ్గరకు రాగానే అడ్డుకున్నారు దుండగులు. బైక్ దిగిన వెంటనే అతని దగ్గర నుంచి బ్యాగును లాక్కొని పారిపోయేందుకు యత్నించారు. అదే సమయంలో రిన్షాద్ అడ్డుకోవడంతో అతనిపై తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒకటి కారులోకి దూసుకెళ్లగా మరొకటి మిస్ అయింది. వెంటనే బ్యాగ్ తీసుకుని రిన్షాద్ కు చెందిన హోండా యాక్టివాపై పారిపోయారు. రిన్షాద్ పై మొత్తం 2 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. 2 రౌండ్లకు సంబంధించిన 2 షెల్స్ ని క్లూస్ టీం స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. రిన్షాద్ కు మలక్పేట్ యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బట్టల వ్యాపారిగా గుర్తించారు. హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. గన్తో కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు అగంతకులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు లైవ్ లో. రాధాకృష్ణ. శ్రావణి, మొత్తానికి సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఘటనకు సంబంధించిన వైనం అంతా కూడా. ఏ విధంగా కాల్పులు జరిపారు, ఏ విధంగా బైక్ తీసుకుని పారిపోయారు అనేది చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడం జరిగింది. ప్రస్తుతం మనం నిలబడ్డ ఇదే ప్రాంతంలోకి 6 నుంచి 7 గంటల మధ్యలో ఉదయం రిన్షాద్ తన హోండా యాక్టివా బ్లాక్ కలర్ బైక్ దాని మీద అతను ఏటీఎం దగ్గరికి చేరుకున్నాడు. ఏటీఎం దగ్గరికి వచ్చిన వెంటనే 2 దుండగులు అప్పటికే అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ 2 కూడా, అందులో ఒకరు వైట్ షర్ట్ వేసుకున్నారు, ఇంకొకరు చెక్ షర్ట్ వేసుకుని ఉన్నారు. 2 కూడా అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే రిన్షాద్ వచ్చి బైక్ ని ఇక్కడ ఆపాడో వెంటనే అతని పైకి దాడి చేశారు. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న బ్లాక్ కలర్ బ్యాగ్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ రిన్షాద్ మాత్రం అడ్డుకోవడం జరిగింది. ఆ టైంలో రిన్షాద్ పైకి తుపాకీతోటి కాల్పులు జరిపారు. మొత్తం 2 రౌండ్లు. అందులో ఒక రౌండ్ కుడి కాలులోకి దూసుకొని వెళ్ళింది, మరొక రౌండ్ మిస్ఫైర్ అయింది. ఆ తర్వాత అతని బ్యాగు లాక్కొని రిన్షాద్ కు సంబంధించిన బైకు ఏ హోండా యాక్టివా మీద బ్లాక్ కలర్ మీద రిన్షాద్ ఏటీఎం దగ్గరకు వచ్చాడో అదే హోండా యాక్టివాని తీసుకుని దుండగులు పారిపోవడం జరిగింది. అప్పటికే రిన్షాద్ తో పాటు మరొక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, అతను ఏటీఎం లో మనీ విత్డ్రా చేయడానికి వచ్చాడు. అతను ఈ మొత్తం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత రిన్షాద్ ని ఆసుపత్రికి తరలించారు. వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించడం, ఆ తర్వాత నిందితుల కోసం ప్రత్యేకంగా 5 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్ లో నిందితులు పారిపోయి ఉంటారనేది, అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు ఆ హోండా యాక్టివా మీద వెళ్లి అక్కడ ఆ హోండా యాక్టివాని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసిన తర్వాత నిందితులు 2 కూడా ఆ బ్లాక్ కలర్ బ్యాగ్, అందులో 6 లక్షల రూపాయల నగదు ఉంది, ఆ నగదు ఉన్న బ్యాగును తీసుకుని వాళ్ళు రైలు ఎక్కి పారిపోయి ఉంటారనేది కూడా భావిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగానే ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. పట్టపగలు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దుండగులు దాడి చేసిన వైనం, తుపాకీతోటి కాల్పులు జరిపిన వైనం కనుక చూస్తే రిన్షాద్ ని చంపాలన్న ఉద్దేశం వాళ్లకు లేదు. కేవలం అతనికి సంబంధించిన బైక్ ను, ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగుని లాక్కొని వెళ్లాలనేదే దుండగుల ప్రధాన ప్రయత్నం అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే అతని కాలుపైకి కాల్పులు జరిపాడు. అతని బాడీలో పైన ఎక్కడ కూడా శరీరం పైకి కాకుండా కేవలం కాలుపైనే కాల్పులు అనేది జరపడం జరిగింది. ఒకవేళ కాలుపైన కాకుండా ఛాతిపైన గానీ కడుపులో గనక కాల్చి ఉంటే మాత్రం ఈ రిన్షాద్ ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడు. ఇప్పుడు అతను మాత్రం కాలుకు బుల్లెట్ తగలడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరొక వైపు 2 నిందితులు కూడా ఖచ్చితంగా పాత నేరస్తులై ఉండొచ్చనే భావిస్తూ ఉన్నారు. అలాగే రిన్షాద్ కి సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర పక్కాగా ఉంది. ఎందుకంటే రిన్షాద్ ఏ టైంలో ఏటీఎం దగ్గరికి వస్తాడు, డబ్బు ఏ విధంగా అతను ఇక్కడ ఉన్న ఏటీఎం డిపాజిట్ మిషన్ ద్వారా డిపాజిట్ చేస్తాడనేది వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి అతన్ని గత కొద్ది రోజులుగా వాచ్ చేస్తూ ఉండవచ్చు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఇతను బట్టల వ్యాపారి కాబట్టి నైట్ వ్యాపారం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఉదయం ఆ నగదును తీసుకొని వచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు అనేది మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే రిన్షాద్ ని పక్కాగా రెక్కి నిర్వహించి గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇవాళ ఉదయం అతను ఎప్పుడైతే వచ్చాడో లోపలికి కూడా వెళ్లలేదు. అతను వెళ్లకుండానే ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతంలోనే అతను హోండా యాక్టివా ఆపాడు. ఆ తర్వాత వెంటనే అతనిపై దాడి చేశారు. క్షణాల్లోనే ఘటన జరిగిపోయింది. కేవలం 1 నిమిషం లోపే, అంటే దాదాపు 40 నుంచి 50 సెకండ్ల లోపే
అతనిపై కాల్పులు జరపడం, అతని దగ్గర ఉన్న బ్యాగుని లాక్కొని వెళ్లడం అనేది చేయడం జరిగింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఇద్దరు దుండగులు కూడా హోండా యాక్టివా పైన నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టుగా గుర్తించారు. కాబట్టి వాళ్ళు అంతర్రాష్ట్ర దొంగలుగా భావిస్తూ ఉన్నారు. నాంపల్లి నుండి వాళ్ళు ఎటువైపు వెళ్ళుంటారనేది, ఆ టైంలో రైళ్లు ఏ అందుబాటులో ఉన్నాయి, ఏ రైళ్లలో వీళ్ళు వెళ్లి ఉండొచ్చు అనేది ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు పోలీసులు. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.